నా బండిని ఓపెనింగ్ చేసింది, నాకదే తృప్తి. మీకు కావాలంటే ఫోటో దించండి. రైట్, కూర్చో. ఫోన్ ఇవ్వరా. ఇదిగో ఇద్దరు కొంచెం నవ్వండి. దుర్గా నవ్వు. తులసి, అమ్మమ్మి చెయ్యి. అదే దుర్గమ్మ మీద చేయవే. ఏ రాయో తగిలి కొత్త స్కూటీ డొక్క స్కూటీ అయితే బాగుండు. దుర్గమ్మ గారు రండి. దుర్గమ్మ గారు నన్ను దీవించండి. దేనికి నాకు పడి చావదు, కానీ చాలా పద్ధతిగా ఉంటుంది. మొట్టమొదటిసారి నాకు తులసి కూతురని తెలిసాక మాకు దండం పెడుతోంది. దుర్గకు తెలిస్తే ఇంత ప్రశాంతంగా దీవెనలు అందిస్తుందా? దీవించు. స్కూటీ మీద పడి ఆసుపత్రి పాలవమని దీవించు. నిండు నూరేళ్ళు చల్లగా వర్తిల్లు. నీ స్కూటీ ఆగకుండా, నిన్ను ఇబ్బంది పెట్టకుండా నీ ప్రయాణం సాఫీగా సాగాలి. చల్లగా వర్తిల్లు. థ్యాంక్స్ దుర్గమ్మ గారు. అయ్యిందా తిరగటం? ఇక వెళదామా? నువ్వు ఓ తిప్పు తిప్పుతావా? రావే, నీ జుట్టు పట్టుకుని గిరగిరా తిప్పుతాను. ఎంత కసు చూసారా మామయ్య? అన్నివరా, నువ్వేం పట్టించుకోకు. నీ జాతకానికి తిరుగులేదు. ఎవరు నిన్ను చూసి అసూయపడ్డా తన కోపమే తన శత్రువు అన్న పద్యం చదువుకో చాలు. నువ్వు డిస్టర్బ్ అయ్యే పనుండదు. అబ్బా సూపర్ గా చెప్పాను. ఆయనేమో సూపరు, నువ్వేమో డూపరు. పదండి పదండి లోపలికి పదండి. అత్తయ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? నాకు అస్సలు నచ్చలేదు తెలుసా. ఏంటే నేను చేసిన పని నీకు నచ్చంది? నువ్వు వెళ్ళి ఆ తులసి స్కూటీ నడపడం ఏంటి? ఆ ఫోటోలేంటి? వాళ్ళ ఫోజులేంటి? ఆ సెల్ఫీలేంటి? రేపది ఆ దుర్గమ్మతోనే నా బండి తోయించానని డప్పులు కొట్టుకుంటూ విర్రవిగిపోతుంది. నీకెంత చిన్నతనం, నీకెంత అవమానం. ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించి ఏడవకే. అది చెప్పుకోవడానికి విరవిగడానికి ఏముంది? వచ్చి పిలిచింది, నేను నడిపింది మహిళా మండలి వాళ్ళకి తెలీదా? అది అవతల ఏం చెప్పుకుంటే మనకెందుకు? మనకేమైనా వినపడుతుందా, కనపడుతుందా? మహిళా మండలి వాళ్ళ దగ్గర నేను గొప్పదాన్నయ్యాను, నాకు పెద్దతనం వచ్చింది, నా చెయ్యి మంచిది అంది. అది చాలు. అంది అంది. ఇప్పుడు చెయ్యి మంచిది అంది, తర్వాత నెత్తి మీద చెయ్యి పెట్టి నిండా ముంచుతుంది. ఈ దుర్గమ్మని ముంచటం అంత తేలిక కాదే పిచ్చి మొహమా. అసలు అది పిలిస్తే మాత్రం నువ్వెందుకు వెళ్ళాలత్తయ్యా? పని లేక, నాకేమీ తోచక ఎందుకు వెళ్ళావని అడుగుతావంటే వెర్రి మొహమా. ఆయన అన్నారు కాబట్టి ఆయన మొహం చూసే. అసలే ఒంట్లో బాగోలేని మనిషిని, అందుకే వెళ్ళాను. వేసిన ప్రశ్నలు చాలు కాని వెళ్ళు. వంటింట్లో పని ఎక్కడిదక్కడ వదిలేసి వచ్చావు. వెళ్ళా పంచుడు. రాత్రి అంతలా వాళ్ళు బాతారు. వామ్మో అని టాపు ఎగిరిపోయేలా అరిచాడు. నొప్పులు నొప్పులు అంటూ తెల్లవార్లు మూలిగాడు. ఇంతలోనే అంత హుషారు ఎక్కడి నుంచి వచ్చింది వీడికి?
ఓ తులసి కనిపించిందిగా, అదే వీడి హుషారికి రహస్యం. చెబుతా వీడి పని. ఏంటి వీళ్ళంతా గ్రూప్గా ఉన్నారు? అమ్మ అంతలా ఎందుకు నవ్వుతుంది? తులసిని కలవడానికి వెళ్తున్న విషయం తెలిసిపోయిందా? సరే ఏదోటి మేనేజ్ చేద్దాం. ఓసే సత్యవతి, ఆ ఫోన్ ఎటు. కొండల స్వామి గారే కదా? మీరొక 2 ఘడియలు ఆగి రావాలి. మా అబ్బాయికి అదుపు తప్పుతోంది. ధూళి గట్రా ఏమైనా ఉంటే వదిలించేయాలి. మళ్ళీ కొండల స్వామ? వామ్మో, ఈసారి వస్తే కీళ్ళు మొత్తం విరిచేస్తాడు. పర్వాలేదు, ఏదో నరుసు గట్రా ఉంటే వదులుతుందేమోనని ఆశ. సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తానండి. నమస్తే. ఏంటమ్మా కొండల స్వామి అంటున్నావు? అతనేరా భూత వైద్యుడు. మొన్న పట్టి పీడిస్తున్న గాలిని బాగా తీసి పారేసి ఉతికారేశాడు కదా. నువ్వు బాగుపడ్డావు, నాకు తృప్తిగా అనిపించింది. ఏమో ఎందుకైనా మంచిదని మళ్ళీ ఓసారి పిలిపిస్తే అడుగు పొడుగు ఏదైనా ఉంటే వదిలించేసి వెళ్తాడని ఫోన్ చేశాను. అమ్మా నీకు దండం పెడతానమ్మా. నీకు నా మీద కోపం ఉంటే పస్తులుంచు, సూదులతో పొడు, అంతేగాని ఆ కొండల మంత్రికుణ్ణి పిలవద్దమ్మా. నేను ఆడించిన నాటకం బాగా పనిచేసింది. వాళ్ళు గాలి ధూళి వదిలించరమ్మా. ఇంటికొచ్చి ప్రాణాలు తీసి నీ చేతిలో పెట్టి వెళ్తారమ్మా. అయ్యో అవే మాటలరా. మరి చూడమ్మా, ఇప్పటికే చేతులు ఎత్తలేకపోతున్నాను, కాలు కూడా చాపలేకపోతున్నాను. మళ్ళీ పిలిచి చాకిరేవు పెడితే ఇంకంతే సంగతులమ్మా. ఒక్కసారి వీపు చూడమ్మా, ఎలా వాతలు పడి ఎర్రగా కమిలి మంటలు పుడుతున్నాయి. అయ్యో, నేను వెళ్ళి వెనపూసి తీసుకొచ్చి రాస్తాను, ఆగిక్కడే. వామ్మో, జాగ్రత్తగా ఉండాలి. దాన్ని నేను తలిస్తే ఈవిడ గారు కొండల స్వామి అనేట్టుంది. ఏంట్రా బండికి అడ్డంగా ఆపుతున్నావు? మెంటలా? చూసుకోవచ్చుగా. ఏమవుతుంది? ఆదిత్య తులసి డాష్ స్వీట్ ఫీల్. పళ్ళు రాల్తాయిరా. ఫీల్ కాదు, ఫ్రాక్చరు. హాస్పిటల్, పెయిన్. సర్లే గాని రాత్రి అంటే అన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయలేదు. నిద్రపోయాను, వినపడలేదు. అయినా అన్నిసార్లు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఏం చెప్పమంటావే, అన్ని పీతపాతలు, ఒళ్ళంతా ఒకటే తీపులు. ఏమైందిరా? తీపులేంటి? అదంతా ఒక ట్రాజెడీయే. అమ్మా, చేతులు వెనక్కి కట్టేసి కొట్టేస్తున్నారమ్మా. అబ్బా, రేయ్, గుడ్డును బాదినట్టు బాతున్నారేంట్రా? రేయ్, ఏంటే నేను నొప్పులు భరించలేక బాధపడుతుంటే నీకంత నవ్వులాటగా ఉందా? నువ్వు చెప్పే తలుచుకుంటుంటే నవ్వు ఆపుకోలేకపోతున్నాను రా. బా, నువ్వు అలా నవ్వుతుంటే నాకు నొప్పులు ఇంకా ఎక్కువ అవుతున్నాయే. అవుతాయిరా, అవవా మరి. మరి అంత ఓవర్ యాక్షన్ చేయడం ఎందుకురా? నా యాక్షన్ కి దుర్గమ్మ రియాక్షన్ కరెక్ట్ గా ఉంది.
కర్మణాం కర్మ కర్మాణం శిక్ష. ఒసేయ్ నిన్ను రే ఇంకొకసారి నువ్వు ఇలా పిచ్చి పిచ్చి యాక్షన్లు చేయకుండా నీ రోగం బాగా కుదిర్చిందిరా. ఒసేయ్ నీకు నా మీద కొంచెమైనా సింపతి లేదంటే? ఎందుకు లేదురా, చాలా ఉంది. అయ్యో పాపం అనిపించినా నీ పెయిన్ నేను షేర్ చేసుకోలేను కదా. జాలి చూపిస్తే షేర్ చేసుకున్నట్టే. సరేరా, ఐ పిటి యు ఆదిత్య. నాది కాదే, ఇప్పుడు నువ్వు చేసేది ఓవర్ యాక్షన్. అవునే, నేను నిన్ను మా అమ్మని లైన్లో పెట్టమంటే ఈ దళాలు, సేనలు, మహిళా మండళ్ళు, సభలు, సన్మానాలు, ప్రారంభోత్సవాలు ఇవన్నీ ఏంటే? అసలు నీ ప్లాన్ ఏంటే? అన్ని లైన్లో పెట్టడానికే. నాటకంలో అంతరి నాటకం. అసలు నాటకం ఏంటో చెప్పు. ఇప్పుడు చెప్పనురా, టైం వచ్చినప్పుడు చెప్తా. అయినా ప్లాన్ సక్సెస్ అయ్యాక నీకే తెలుస్తుంది కదా, వెయిట్ చేయరా. ఏం వెయిటింగో ఏంటో. ఈలోగా ఎన్నిసార్లు ఇలా ఒళ్ళు హూనం అవుతుందో. ఈ నొప్పులకి ఏం చేయాలి? ఏముందిరా, మందు రాసుకోవడము లేదా మందేసుకోవడమే. నువ్వు సూపరే, మందు భలే గుర్తు చేసావు. రే రే రే, రాసుకో చాలు. నువ్వు రాసుకోవడం ఓన్లీ వేసుకోవడమే. రే వద్దురా. జై సాంబయ్య మావయ్య. అయ్యో జై జై సాంబయ్య మావయ్య. బాయ్ తులసి. వద్దురా. అరే వద్దురా రే, నేను చెప్పేది వినరా? ఒరే వీడి మూడ్లో మందేసుకుని ఏం వీరంగం చేస్తాడో ఏంటో. దుర్గా, దుర్గా, దుర్గా! ఏంటండి, ఎందుకంత పెద్దగా అరిచారు? మీరు పిచ్చి పనులు చేసి పిచ్చెక్కిస్తుంటే పిచ్చరుపులే అరవాల్సి వస్తుంది. పిచ్చి పల్లా నేనే చేశాను. ఏం చేశావో నేను గుర్తు చేయాలా? నువ్వు చేసింది నీకు గుర్తులేదా? పిచ్చి పళ్ళని తెలిసి పిచ్చి పనులు చేయడానికి నేనేమైనా పిచ్చిదానా? రాత్రి నేను లేని సమయంలో నువ్వెవరినో పిలిపించి అర్థం లేని పూజలు చేయించవట. నేను ఆడించిన నాటకం ఆయనకి తెలిసిపోయిందా? ఓ అదా, అర్థం లేని పూజలు, వ్యర్థం లేని పూజలు ఏమీ ఉండవండి. ప్రతి పూజకి అర్థం, ప్రయోజనం ఉంటుంది. అసలు పూజలకు అర్థం తెలియదాని కాదండి. పూజల పేరు చెప్పి ఆదిత్యను చితకబాదించడంలో ఏంటర్థం? దెబ్బలు కొట్టడం ఏం పూజ? వాడు పిచ్చి తలకెక్కి తన్నుకుంటుంటే అది ముదరకుండా ఉండాలనే జాగ్రత్త పడ్డాను. అందుకే పట్టిన దయ్యం వదిలించడానికి మంత్రగాడిని పిలిపించి పూజ జరిపించాను. మంత్రగాడినా? అవును, నేను చేయించిన పూజ గురించి అడుగుతున్నారే కానీ ఎందుకు చేయించానో, ఎందుకు చేయవలసి వచ్చిందో అడిగారా? వాడి ప్రవర్తనకి భయం వేసి ఆ పూజ జరిపించాల్సి వచ్చింది. అంత భయపడేలా ఏం చేశాడు వాడు? వాడు తులసిని తలుచుకుంటూ మెలికలు తిరుగుతూ దిండ్లు చించి దూది ఎగరేస్తున్నాడు. పిచ్చి కలవరింతలు, వింత చేష్టలు చేస్తున్నాడు. నేను అలా ఏం చేయలేదు నాన్న. రే, చేసావో చేయలేదో ఏం తెలుసురా? పిచ్చిలో పడి కొట్టుకునేవాడివి, నీకేం తెలీదు. అసలు పిచ్చిలోకల్లో ఉంటున్నావురా. కలవరింతలు పలవరింతల్లో బతికేస్తున్నావు. వీడు బాలకం చూస్తే తల్లిగా నాకు భయం వేసిందండి. అందుకే మంత్రగాడిని పిలిపించాను. ఆయన వీడికి పట్టిన దెయ్యాన్ని వదిలించి మరీ వెళ్లారు. దెబ్బ ఒంటి మీద పడ్డాకే దెయ్యం దెబ్బకు దిగింది. వీడి రోగము కుదిరింది. ఇద్దరు ఇద్దరే, అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నారు. నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఈ కాలంలో ఇంకా మూఢనమ్మకాలంటూ నాకేం అర్థం కావట్లేదు. రేయ్, కాస్త తినగా ఉండడం నేర్చుకోరా.
అమ్మా చేతులు వెనక్కి కట్టేసి కొట్టేస్తున్నారమ్మా. అబ్బా ఆదిత్య తులసిని తలుచుకుంటున్నాడని అదిలా పూజలు చేయించి వాడి ఒళ్ళు హూనమయ్యేలా కుట్టించింది. అమ్మా చేతులు వెనక్కి కట్టేసి కొట్టేస్తున్నారమ్మా. అబ్బా వాడు తులసిని మర్చిపోయేలా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అలాంటిది తులసి తన కన్న కూతురి అన్న నిజం తెలిస్తే తట్టుకోగలదా? ఖచ్చితంగా కొడుకునే కంటాను. భరించగలదా? నేను చచ్చైనా ఈ వంశం బతికిస్తానే కానీ తను నిబ్బరంగా ఉండగలదా? ఆడపిల్లలు మాత్రం నేను కనను. నేను ఆడపిల్లకి జన్మనిచ్చాను. ఈ వంశం ఏమైపోతుందో అని అప్సెట్ అయి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎలా? మేమంతా ఏమైపోవాలి? భగవంతుడా, నువ్వే రక్షించాలి. అందరినీ చల్లగా కాపాడుతండ్రి. నాకు ప్రియ ఎంత ముఖ్యమో దుర్గా అంతే. ఆదిత్య తులసిలు నాకు రెండు కళ్ళు. దుర్గకి ఇవాళ కాకపోతే ఏ రోజుకైనా నిజం తెలుస్తుంది. తనకి తట్టుకునే శక్తిని ప్రసాదించు స్వామి. మాకు అన్యాయం చేయొద్దని వేడుకుంటున్నాను తండ్రి. అబ్బా, నా గురించి కంగారు పడ్డం మానేసి ముందు నువ్వు ప్రశాంతంగా టైంకి తిను, పెళ్లి పనులు చూసుకొని రా, సరేనా? ఉంటాను మరి, బాయ్. ఎవరమ్మా ఫోన్లో? ఇంకెవరు, మన పిచ్చి ప్రియ. ఏంటంట? ఏముంటుంది, ఎక్కడికి వెళ్ళినా అక్కడ పని మానేసి ధ్యాస మొత్తం ఇక్కడే ఉంచుతుంది. ఎంతకీ ఏమంటుంది? అనడానికేముంది, నువ్వు ఆ లక్ష్మి జోలికి వెళ్ళకు, అదేమన్నా పట్టించుకోకు, అది అసలే మంచిది కాదు, కావాలని గొడవ పెట్టుకుని నిన్ను రెచ్చగొట్టాలని చూస్తుంది. అలాగే మీ అత్తయ్యకి నీకు చాడీలు చెప్పి అత్తయ్యకి నీకు గొడవలు పెడుతుంది అని అంటుంది. ఇప్పుడే మామయ్య నీతో కాస్త ప్రేమగా ఉండడం చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది అని అంటుంది. నువ్వు అత్తయ్యతో చలివేంద్రాలు సత్కారాలు చేయించి అత్తయ్యని నీ దారిలోకి తెచ్చుకుంటున్నావని, నీ మీద పీకల వరకు కక్ష పెట్టుకుంది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తోంది. దానికోసం ఎందుకు కంగారు పడ్డం? మీ అమ్మ నేను ఇంట్లో లేననుకుంటుందా? నేనున్నానని చెప్పాల్సింది కదా. అయ్యో, నువ్వు అమాయకపు సాంబయ్యవి. నువ్వు పేరుకి పోలీసు ఉద్యోగమే చేస్తున్నా నువ్వు చాలా అమాయకుడివి. నేను లేకపోయిండుంటే మీరిద్దరూ ఆ అత్తయ్య టార్చర్కి ఇంట్లో నుంచి బయటికి రావడం కాదు కదా, ఈ ఊరే వదిలి వెళ్లిపోయేవారు. అయినా ఆ వెంకటలక్ష్మిని తక్కువ చేసి చూడకు తులసి. దాని దగ్గర నల్లి వ్యవహారాలు చాలా ఉన్నాయి. నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. అసలు దుర్గమ్మ ఆదిత్యతో నీ పెళ్లి చేయకపోవడానికి సగం కారణం ఆ వెంకటలక్ష్మే కదా.